బొరుటో 2 బ్లూ టెక్ చాప్టర్ 21 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి అండ్ దిస్ ఈజ్ పీక్. ఈ చాప్టర్ లో మనం శారద యొక్క ఎంఎస్ ఎబిలిటీస్ కూడా డీటెయిల్ గా చూసుకోవచ్చు. ఇంక మన బొరుటో కూడా ఫైట్ లో దిగిపోతాడు. తన ఎంట్రీ మామూలుగా ఉండదు. నేను ఆ మాంగా ప్యానల్స్ ఇంకా చూడకపోయినా సరే ఆ టెక్స్ట్ వింటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి బ్రో. ఈ చాప్టర్ మామూలుగా లేదు. సో ఇంకేం తెచ్చకుండా లెస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో ఇంకేం తెచ్చకుండా లెస్ వీడియో. ఐ థింక్ ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నా. ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన కొనహమరు 2 రసింగల్ లేసి మాసూరిని కొడతాడు అనమాట. బట్ మన మాసూరికి మాత్రం ఏమీ అవ్వదు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి శారద దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన రియు వాళ్ళందరినీ బంధించేశాడు అనమాట. ఇంకప్పుడే మన శారద తన ఎంఎస్ ని ఓపెన్ చేసిద్ది. దాని తర్వాత 2 పోర్టల్స్ ని తెరిసిద్ది. ఇది మొత్తం మనం ఆ చాప్టర్ లో చూసుకున్నాం. ఇంక ఈ చాప్టర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. కానీ మన దగ్గర మాంగా ప్యానల్స్ అయితే లేదు. జస్ట్ టెక్ స్పాయిలర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి కాబట్టి నేను వాటిని మాత్రమే చూపించగలను. సో మీరు కొంచెం ఇమాజిన్ చేసుకుంటూ ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ బొరుటో 2 బ్లూ టెక్ చాప్టర్ 21 యొక్క పేరు వచ్చేసి మాంగెక్యు షరింగన్. అండ్ దీని కవర్ ప్యానల్ లో ఉండేది కూడా మన శారదానే. దీన్ని బట్టి చూసుకుంటే ఈ చాప్టర్ మొత్తం మన శారద మీదే ఉండిద్ది. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ టు అవర్ శారద. అందుకనే ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో తనే ఉంది. అండ్ ఈ చాప్టర్ యొక్క పేరు కూడా తన కళ్ళ మీద పెట్టారు. ఇంక స్పాయిలర్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన శారద యొక్క ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ శారద యొక్క ఫ్లాష్ బ్యాక్ అని మెన్షన్ చేశారు కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో మనకి చెప్పలేదు. మేబీ మన శారద ఫస్ట్ టైం తన మాంగెక్యు షరింగన్ అని ఓపెన్ చేసింది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ ని చూపించవచ్చు. కానీ ఫ్లాష్ బ్యాక్ తర్వాతే మనకి ప్రెజెంట్ శారదని చూపిస్తారు. ఇక్కడ మన శారద తన ఎంఎస్ ఎబిలిటీస్ ని ఉపయోగించి చుట్టుపక్కల మొత్తం ఆ పోర్టల్స్ ని తెరిచిద్ది. ఇక్కడ ఏమైందంటే మన రియో చేసిన ప్రతి అటాక్ ఆ పోర్టల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మన శారద రియుని టార్గెట్ చేస్తూ తన ముందు ఆ పోర్టల్స్ ని పెట్టింది. ఇప్పుడు మన రియు ఏ అటాక్ చేసినా తన అటాక్స్ ఆ పోర్టల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంక ఇక్కడ ఉన్న అతిపెద్ద క్యాచ్ ఏంటంటే మన శారద ముందు నుంచి వచ్చే ఆ అటాక్ ని చూడాలి. అప్పుడే ఆ అటాక్ ఆ పోర్టల్ లోపలికి వెళ్ళిద్ది అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన శారద ఆ ఎనిమీ మీద టార్గెట్ చేసి ఉంచాలి. తన మీద ఫోకస్ మొత్తం పెట్టాలి. ఒకవేళ హఠాత్తుగా ఎంకల్ నుంచి మన జూరో వచ్చి శారద మీదకి అటాక్ చేస్తే ఆ అటాక్ డెఫినెట్లీ తగిలిద్ది. ఎందుకంటే ఆ అటాక్ వస్తుందని చెప్పి మన శారదకి తెలియదు కాబట్టి ఆ అటాక్ తగిలిద్ది. బట్ మన శారద ఆ అటాక్ ని ముందే సెన్స్ చేస్తే గనక ఈ అటాక్ కూడా పోర్టల్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఐ థింక్ మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. నాకైతే స్పాయిలర్ చూసి ఇవే అర్థమైంది. మనం డీటెయిల్ గా దీని గురించి చాప్టర్ వచ్చిందో మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన రియుకి అర్థమైపోయింది తను ఏమీ చేయలేడని. ఎందుకంటే తను ఏ అటాక్ చేసినా ఆ పోర్టల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అందుకనే మనోడు ఇక్కడ నుంచి పారిపోదామని ఒక క్లాక్ రూమ్ లోపల నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కానీ మన శారద తన పోర్టల్స్ ని ఉపయోగించి మన రియుని అక్కడే ఆపేసిద్ది. ఒక రకంగా అలా బంధించేసిద్ది. ఇది వినడానికి మాత్రం చాలా క్రేజీగా ఉంది. కానీ అసలు ఏం జరిగిందో మనం చాప్టర్ లో చూస్తే గానీ మనకి తెలియదు గైస్. కానీ దీని తర్వాత మన శారద ఆ ఎబిలిటీని ఎక్కువ ఉపయోగించేసింది కదా. సో తన కళ్ళ నుంచి రక్తం వచ్చింది అనమాట. మీరు ఈ ప్యానల్ లో చూసుకోండి. దిస్ ఈస్ బ్యాడ్ యాజ్ గైస్. నాకు ఈ పిక్ ట్విట్టర్ లో దొరికింది. అండ్ బ్రో మామూలుగా లేదు బ్రో. ఈ పిక్ మాత్రం ఇట్ ఈస్ సో బ్యాడ్ యాజ్. కానీ మన శారదకి అలా బ్లడ్ రాగానే తను వీక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే తన ఎంఎస్ ని తను ఫస్ట్ టైం చాలా ఉపయోగించింది. అందుకనే పడిపోవడానికి వెళ్తున్నప్పుడు మన మిస్సుకి తన్ని పట్టుకుంటాడు. ఇంకా దీని తర్వాత మనకి థాన్ సోల్ గురించి కూడా మెన్షన్ చేశారు. అంటే వెళ్తూ వచ్చిద్ది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇదేంటిదో నాకు అర్థం కాల. సో దీని గురించి కూడా మనం చాప్టర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొనహమరు ఇంకా మాస్టర్ని చూపిస్తారనమాట. ఇక్కడ మన మాస్టర్కి మాత్రం బీపీ చాలా పీక్ లో ఉండిద్ది. ఎందుకంటే మనోడు 2 సార్లు మోసం చేశాడు బ్రో. అందుకనే మన మాసురి ఈసారి దయా కనికరం ఇవేమీ లేకుండా మన కొనహమరుని పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉండిద్ది. ఇంకప్పుడే ఎంకల్ నుంచి ఒక షురికెన్ వచ్చిద్ది. ఆ షురికెన్ చూసి మన మాసురి దాని నుంచి డాచ్ చేసిద్ది. ఇంక ఇక్కడ చూసుకుంటే ఆ షురికెన్ ని ఇసిరింది ఇంకెవరో కాదు మన బొరుటో. పైగా తను ఇసరడం పక్కన పెట్టండి, మనోడు వచ్చి ఆ మాసురిని ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు అనమాట. ఇట్ ఈస్ ఇన్సేన్. అసలు నేనైతే ఇది ఊహించలేదన్నమాట. మనోడు అలా వస్తాడు అలా కోసేస్తాడని చెప్పి ఇక్కడ రాసుంది. నేను దీన్ని మాత్రం మాంగా ప్యానల్ లో చూడాలని అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. కానీ ఇది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫైనల్లీ మన బొరుటో వచ్చేసాడు అని చెప్పి నేను బట్టలు చింపేసుకున్నా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బొరుటో వచ్చాడు కాబట్టి కొనహమరు యొక్క
యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతగా జరగదు బ్రో. మన లాస్ట్ టైం కొనహామరుకి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది, ఆ పెయిన్ ఆర్క్ లో అంతే. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోడు ఆ రెసింగ్ అనే ఉపయోగిస్తున్నాడు, దాన్ని దాటి వెళ్ళట్లేదు. పైగా మన బొరుటో కూడా ఇప్పుడు వచ్చేసాడు కాబట్టి తనే మెయిన్ క్యారెక్టర్. సో మన కొనహామరుకి మాత్రం అంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇప్పుడే చూపిరని అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంతకీ మీ అందరికి చెప్పడం మర్చిపోయా, మన బొరుటో ఫ్లయింగ్ థండర్ గాడ్ ని ఉపయోగించి ఇక్కడికి వచ్చాడు అనమాట. అంటే మీ అందరికి తెలిసిందే కదా, మన బొరుటో దగ్గర కొన్ని నెక్లెస్లు ఉన్నాయి, ఐ మీన్ కొన్ని జ్యువెలరీ ఉన్నాయి. సో అలాంటివే కప్పలకి ఇచ్చి తను టెలిపోర్టేషన్ చేస్తూ ఉంటాడు. సో మనోడు అలా టెలిపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చేసాడు. అండ్ ఇది చూసి మన కాషింగ్ కోజీ అయితే చిరిగిపోయింది. తను చెప్తాడు కూడా, అరే ఎందుకు వెళ్ళావరా, నేను వెళ్ళొద్దని అన్నాను గారా, ఎందుకు వెళ్ళావరా బాబు అని చెప్పి తను మన బొరుటోని తిడతాడు అనమాట. ఒక రకంగా మనకి తన వియర్డ్ రియాక్షన్ అనేది చూపిస్తారు. తన మాట కూడా వినకుండా వెళ్ళిపోయాడు కదా, సో ఒక రియాక్షన్ ని చూపిస్తారు. పైగా దాని తర్వాతే మన జూరా చెప్తాడు కూడా, ఫైనల్లీ నువ్వు వచ్చేసావా ఒసుస్సుకి బొరుటో అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఆ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ మీన్ ఈ స్పాయిలర్ వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ వరకే స్పాయిలర్స్ వచ్చాయి. అండ్ నాకు తెలిసి మనకు బొరుటో మాత్రం చాలా తప్పని చేశాడు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే మన కాషింగ్ కోజీ ముందే చెప్పాడు, నువ్వు ఫైట్ చేయడానికి వెళ్తే జూరా కూడా జాయిన్ అవుతాడని చెప్పి తను అన్నాడు. బట్ స్టిల్ మన బొరుటో మాత్రం వచ్చేసాడు. మేబీ మన బొరుటోకి నమ్మకం లేదనుకుంటా కొనహామరు మీద, తను ఏం చేయలేడని చెప్పి మనోడు కాపాడడానికి వచ్చేసి ఉంటాడు. ఎందుకంటే రెండో వైపు మన శారదా కూడా ఉంది బ్రో, తన దగ్గరికి వెళ్ళలేదు, మన కొనహామరు దగ్గరికి వచ్చాడు. సో అందుకని నేను ఇలా అన్నా. ఇంతకీ చాప్టర్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, అవన్నీ మనం మెయిన్ చాప్టర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో కూడా వచ్చింది. సో ఆ చాప్టర్ కూడా నాకు తెలిసి 21th రిలీజ్ అయ్యింది. సో ఆ నెక్స్ట్ డేనే మన వీడియో కూడా వచ్చేసింది. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి గాయస్. ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకెవరైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.